సార్ ఇప్పుడు చెప్పండి, విజయసాయి రెడ్డి గారు మీ పేరు తీసుకునేంత వరకు చాలా మందికి బహుశా తెలుగుదేశం ఇంటర్నల్ పార్టీగా తెలిసేవో కానీ చాలా మందికి వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారు. అంటే కేసీఆర్ గారు కనుగోలు సుధీర్ని చూసి ఎలా భయపడ్డారో అలాగా మిమ్మల్ని చూసి భయపడ్డారు అన్నది వాస్తవం. లేదంటే మీ పేరు మీడియాలో తేవాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ కూడా చేశారు మీ మీద. అంటే ఎలా చూస్తున్నారు? మీకు ఏమన్నా థ్రెట్స్ ఏమన్నా వచ్చినాయా? ఆ, తెలియదు ఏముంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అవి ఏమన్నా వివరించండి, ఏమన్నా ఉంటే. నాకేమి మేము ఇప్పుడు నేను ఇవాళ కాదండి, 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో అంటే ఓటర్ స్లిప్లు రాసిన దగ్గర నుంచి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మేము పై స్థాయి వరకు పనిచేసుకుంటూ వచ్చాం వేరియస్ లెవెల్స్ లో. అంటే మేము బహిరంగంగా అందరికీ తెలియకపోవచ్చు కానీ నేను తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సెక్రటరీగా 2009 నుంచి పనిచేస్తున్నా, 14 సంవత్సరాల నుంచి ఓకే. పనిచేస్తున్నా. మమ్మల్ని బెదిరించడం కానీ వేరే మార్గాల ద్వారా మమ్మల్ని చేసే పరిస్థితి కానీ రాదు. రెండోది, మేము చేసింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ హ్యావింగ్ 40 years ఎక్స్పీరియన్స్. మాది 40 సంవత్సరాల ఉన్న పార్టీ. అయితే మాకు బాధ్యత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 2008లో ఈ బిఎల్ఏ వ్యవస్థని మీరు ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు యాజ్ ఏ స్టేక్ హోల్డర్గా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మన పార్టీ కూడా భాగ్యం. ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత వాళ్ళదే కాదు, మనకు కూడా ఉంది. ఆ బాధ్యతని మేము సక్రమంగా చేశామని మేము భావిస్తున్నాం. అంతే తప్పితే మోర్ దాన్ మేమేదో వైసీపీ వాళ్ళ ఓట్లు తీసేయాలనో వైసీపీని చేయాలో అది కాదండి. మా ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళ యొక్క ఓటు ఉందా లేదా ఉండేటట్టుగా చేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలర్ట్ చేయటం, ఇది ఒక పద్ధతి. రెండోది, మేము అదర్ పార్టీస్ మాల్ ప్రాక్టీసెస్ పాల్పడకుండా వాళ్ళ యొక్క చేతిలోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు, గతంలో దొంగ ఓట్లు నియోజకవర్గానికి 10 నుంచి 15,000 ఓట్లు, ఈ దొంగ ఓట్లేం కాదు, ఫేక్ ఓటర్లు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్లు ఇటు చేర్చారు వీళ్ళు. 2018-19లో ఒక ఐపాక్ సంస్థ ఇదే పని మీద ఫామ్ 7లో ఫిబ్రవరిలో ఒక 400 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు వరకు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలా ఈ 4.5 సంవత్సరాల్లో? ఎందుకు తీసుకోలేదంటే చేసింది వాళ్లే కాబట్టి. ఇప్పటికీ నాకు ఆర్టీఐ కింద అప్లై చేశాను, ఆగస్టులో అప్లై చేస్తే ఇప్పటికీ అండర్ ఇన్వెస్టిగేషన్, నాట్ ట్రేస్డ్, అసలు మాకు ఎవిడెన్స్ దొరకలేదు, ఏ ఐపీ నెంబర్ నుంచి వచ్చిందో కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వేరే రీజన్స్ తోటి కేసుని పక్కన పెట్టేశారు. మరి ఇన్ని రకాలుగా వీళ్ళందరూ ఇంకో పార్టీ మీద దాడికి వస్తున్నప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఓటర్ల యొక్క హక్కును కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని మాత్రం మేము నిర్వర్తించాం. ఇందాక మీరు 35 లక్షల ఓట్ల వరకు ఇలాగా ఫ్రాడ్ జరిగింది 2019 ఎలక్షన్స్ అని చెప్పారు కదా, కొంచెం దాని డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు మీరు ఎప్పుడు, అంటే ఓటమి తర్వాతే మీరు చేసుకున్న ఈ దీన్ని ఏమంటారు, ఫోరెన్సిక్ దానిలో బయటపడిందా, లేకపోతే ముందే తెలుసా, ఎన్నికల ముందే మీరు పసిగట్టారా? నేను అప్పుడు ఓన్లీ లెజిస్లేచర్ పార్టీ మాత్రమే చూస్తా ఉండేవాడిని. నేను కోవిడ్ తర్వాత ఏమైందంటే అసెంబ్లీ జరగట్లేదు ఒక సంవత్సరం పాటు. జరగట్లేదు, అసలు మనం ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే. కోవిడ్ టైంలో గ్యాదర్ అవ్వకూడదు అనేసరికి ఈ అసెంబ్లీ గ్యాదరింగ్స్ లేవండి, ఓన్లీ ఒక్కోసారి ఆన్లైన్ లో తీసుకోవటం ఇవన్నీ జరిపోయింది. దాని మూలంలో ఏమైందంటే మాకు టైం ఉంది, అసలంటూ ఒక కాన్స్టిట్యున్సీ చేద్దామని చెప్పి మొదలెట్టితే ఇక్కడ దాకా వచ్చిందండి. తీగలాగితే దొంగంతా కదిలింది. అవునండి. అంటే అసలు అగైన్ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న సార్, అంటే ఇదంతా ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఒక సోయి ఉండాలి కదా నిజంగా. దేనికంటే వాళ్ళ పదవి, వాళ్ళు ఇప్పుడు మీరు నేను అంటే మీరు బ్యాక్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, నేను ఇక్కడ ఏదో నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళ కెరియర్ కదా, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చాలా డబ్బులు ఖర్చు పెడతాడు,
ఓడిపోతే వాళ్ళకి అదొక పరాభవము, అవమానకరం కదా. అవమానకర రీతిలో కూడా ఓడిపోయారు 2019లో. వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు 175 మంది ఎమ్మెల్యేలు? అంటే సార్ యాక్చువల్ గా పొలిటికల్ పార్టీలన్నీ కూడా మొట్టమొదటి 4 సంవత్సరాలు ఆ, జరిగిపోతా ఉంటుందని చేస్తారండి. కానీ ఎలక్షన్ ఇయర్ లో మాత్రం పట్టించుకోకపోవటం లేదు. కానీ ఎలక్షన్ ఇయర్లు ఏంటి, అసలు ఎవరెవరికి ఓట్లేదు, ఎన్రోల్మెంట్ చేయించండి అంతవరకే వెళ్తారు, ఉమ్. అంతవరకే చూసుకుంటారు. ఓట్లు లేని వాళ్ళందరినీ ఓటు చేర్పించే కార్యక్రమం చేయండి అంతవరకే కన్ఫైన్ అయ్యారు ఎప్పుడు కూడా. ఈ తిరుపతి బై ఎలక్షన్ తర్వాతే అది వాళ్ళు చూపించిన మార్గమే. నాకు కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా అక్రమాలు చేస్తున్నారో దాన్ని స్టడీ చేస్తే, వాళ్ళు చేసిన దాన్ని స్టడీ చేస్తే, బ్యాక్ ఇంజనీరింగ్ చేస్తే ఇదిగో ఇవన్నీ బయటపడి అప్పుడు మొదలెట్టామన్నమాట. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేల ఓట్లు చనిపోయినాయి కానీ, డూప్లికేట్లు కానీ, ఊరోజులు వెళ్ళిపోయినాయి కానీ ఇవన్నీ ఉన్నాయని స్టడీ చేసిన తర్వాత అప్పుడు మేము 175 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టామండి. అంటే నాకు నమ్మశక్యం కాని ఒక చిన్న అంశం ఏంటంటే, అధికారంలో తెలుగుదేశం ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తమంతా పార్టీలు, మొత్తమంతా మీ చేతిలో ఉంటుంది వ్యవహారం అంతా. అయినా కూడా మీకు తెలియకుండా, అంటే ఎలాగంటే చాలా చాకచక్యంగా ఒక దొంగతనం చేసినట్టు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందనుకోవచ్చా ఇందులో? ఇంటెలిజెన్స్ ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ, అది రాజ్యాంగపరమైన వ్యవస్థ కదా. దాంట్లోకి ఈ స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు అందులోకి ఇన్వాల్వ్ కారు. అంటే ఇది ఇది ఒకరే ఓన్లీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఉమ్. కలెక్టర్స్, జిల్లా ఆఫీసర్లను ఈఆర్ఓలుగా వేస్తారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా. అక్కడి నుంచి తహసీల్దార్ ఏఈఆర్ఓగా చేస్తారు. కింది స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఏమైంది, వాళ్ళు ఈ ఈ వ్యవస్థని ఒకసారి చేయగలుగుతాడు దొంగతనం అనేది, ఉమ్. ఇక రెండోసారి వాళ్ళ వల్ల కాదు. అది ఒక్కసారి వాళ్ళు ఉపయోగించుకున్నారు,